ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబాయ్ పెన్ ఇవ్వండి. జై దీపక్, రాధికకి దక్కే కోట్ల ఆస్తిలో మనకు కూడా వాటా ఉంది. కాబట్టి రేపటి నుంచి మనం కూడా కోటీశ్వర్లమే. రేపటి నుంచి మనం కూడా ఎవ్వరి మీద ఆధారపడి బతకం. అవును మమ్మీ. సారీ నాన్న, మిమ్మల్ని విడిపించుకోవడానికి ఇంతకన్నా వేరే మార్గం దొరకలేదు. మా అందరికీ ఈ ఆస్తి కన్నా మీరే ముఖ్యం. అందుకే సంతకం పెడుతున్నాను. అమ్మా రూపా, ఏం చేస్తున్నావమ్మా? ఆ రాధిక అడిగినట్టు ఆస్తి రాసిస్తే నా తమ్ముడు తప్పు చేసినట్టు ఒప్పుకున్న వాళ్ళం అవుతాం. నువ్వు సంతకం పెట్టొద్దమ్మా. అవును రూపా, ఈ ఆస్తి అంతా మావయ్య తన కష్టంతో సంపాదించుకున్నది. ఆయన అనుమతి లేకుండా నువ్వు సంతకం పెట్టొద్దు. ఇప్పుడు నువ్వు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెడితే రేపు మొత్తం ఆస్తి కావాలని కూర్చుంటుంది. అప్పుడేం చేస్తావు? అప్పుడు కూడా సంతకం పెడతానత్తయ్యా. హీరోని జీరోగా మార్చే బలం దుర్మార్గులకుంటే, జీరో హీరోగా మారే బలం వీరులకుంటుంది. మా నాన్న జీరో అయిపోయినా హీరోగా ఎదిగే వీరుడు. బాగా చెప్పావు రూపా. ఉన్న ఆస్తిని తల్లిదండ్రులుండగానే వాటాలేసుకుని పనిచేసుకుంటున్న పిల్లలున్న ఈ రోజుల్లో తండ్రి కోసం కోట్ల ఆస్తిని సైతం లెక్క చేయని నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నీలాంటి బిడ్డని కన్నందుకు తల్లిగా కూడా గర్వపడుతున్నాను. నువ్వు సంతకం పెట్టమ్మా. అమ్మ రూపా, ఇంకొక్కసారి ఆలోచించు రూపా. నువ్వు సంతకం పెట్టమ్మా. నువ్వు సంతకాలు పెట్టు రూపా. అమ్మా రూపా, ఇవ్వమ్మా, నేను సంతకం పెడతాను. తమ్ముడు, నువ్వైనా నా మాట ఆలకించు తమ్ముడు. నీకు ఒక ఫ్యామిలీ ఉంది, భార్య, కూతురు. అక్క, మీరు చెప్తున్న ఫ్యామిలీ ఇంతకాలం రాజయోగం అనుభవించిందంటే అది కేవలం మా అన్నయ్య వల్లే. అలాంటి అన్నయ్య బాధలో ఉంటే ఆస్తి గురించి ఆలోచిస్తూ ఉండలేను. ఫ్యామిలీ అంటే అన్నయ్య లేకుండా నేను ఊహించుకోలేను. సుమా, నాకు రావాల్సిన ఆస్తి పైన నీకేమైనా ఆశ ఉందా? మీరు సంతకం పెట్టండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.